అయితే మీరు మంచి ఫాదర్గా నటించారు, కొంచెం కామెడీ యాంగిల్లో కూడా నటించారు, కాస్త హాస్యాన్ని పండించే పాత్రలు కూడా చేశారు. కానీ చాలామంది ప్రేక్షకులకు తెలుసో తెలీదో మీరు విలన్గా కూడా నటించారు. అవును. ఆ వ్యత్యాసం ఎట్లా అనిపించింది మిగతా పాత్రలతో పోలిస్తే? నాకు మొన్నటిని అనిపించలేదు, కానీ ఇంకా కొత్త క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అని అనిపించింది. అలాగే ఇప్పుడు నమో వెంకటేశాలు శ్రీను వైట్ల గారు నన్ను కామెడీగా ప్రజెంట్ చేసి, పటాస్లో ఒక కమిషనర్గా అనిల్ రావుపూడి, థియేటర్లో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తోటి శ్రీవాసు, ఇలాగా అన్నీ చేయటం వల్ల డిఫరెంట్ క్యారెక్టర్ మిస్టర్ పర్ఫెక్ట్లో దశరథ్ గారు బ్రహ్మాండంగా డిజైన్ చేసి, కావాలని దిల్ రాజు గారు ఫోన్ చేసి అక్కడ వేషం వేయాలని అడిగి, అలాగే కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. బిందాస్లో వీరుపోట్ల గారు ఫాదర్ క్యారెక్టరు, అవన్నీ డిఫరెంట్ క్యారెక్టర్లే. ఫాదరే ఉంటుంది కానీ కొత్తగా ఉంటుంది. అవును. అలా విలన్ నెగిటివ్ క్యారెక్టర్స్ ఉన్నాయంటే కరుణాకరణ్ గారిది ఎందుకంటే ప్రేమంట, పరుచూరు మురళి అధినాయకుడు, ఫెరోషియస్ విలన్. అలాగే అబ్బాయి క్లాసు అమ్మాయి మాస్లో దాంట్లో కూడా కోనేట్ సీన్ అని ఆయన మంచి క్యారెక్టర్. ఇలా రకరకాలుగా డైరెక్టర్స్ ట్రై చేయటమే. ఒక ఆర్టిస్ట్ని ఈ యాంగిల్లో చూడొచ్చు, ఈ యాంగిల్లో ప్రజెంట్ చేయొచ్చు అని డైరెక్టర్ అనుకోవటమే. అయితే మీరు చెప్తున్నట్లు 3 చిత్రాల్లో మీరు విలన్గా నటించారు. ఈ 3 చిత్రాల్లో మిమ్మల్ని మీ లోపల విలన్ని బయటికి తీసుకొచ్చిన డైరెక్టర్ ఎవరు? పర్చూర్ మురళి. నాకు మీసం అది తీసేసి ఒక గెటప్ ఇచ్చి ఒక మరాఠీ మినిస్టర్ క్యారెక్టర్, అది చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ గారి కాంబినేషను. ఫస్ట్ డైలాగే ఒక పేజీ డైలాగ్ ఉంటుంది, చాలా పెద్ద డైలాగు. దాంట్లో టేక్ 1 ఓకే అయింది. అది అందరూ బాగా ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ సినిమా కానీ బాగా ఓ సూపర్ హిట్ అయి ఉంటే నాకు ఆ కెరీర్ కూడా వచ్చి ఉండేది. కెరీర్ బిగిన్ చేసినప్పుడుతో పోలిస్తే, అంటే ఇప్పుడు చాలా మంది కొత్త దర్శకులు వచ్చారు, చాలా మంది కొత్త వాళ్ళు తీసిన ప్రతి సినిమా కూడా సక్సెస్ఫుల్గా తీసుకువెళ్తున్నారు మంచి మెచ్యూరిటీ తోటి. అప్పటి మీ వర్కింగ్ స్టైల్స్కి ఈ తరం వాళ్ళకి ఏదైనా వ్యత్యాసం ఉందా? వర్కింగ్లో కానివ్వండి, హార్డ్ వర్క్లో కానివ్వండి, ఎట్లాంటి తేడా కనిపిస్తుంది మీకు కంపేర్ చేసి చూస్తే? ఆ రోజుల్లో మినిమం 10 ఇయర్స్ పనిచేస్తేనే కానీ డైరెక్టర్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు ఒక 1 ఇయర్ కూడా కాకుండా డైరెక్టర్ అయిపోతున్నారు. టెక్నాలజీ పెరిగింది, షార్ట్ ఫిల్మ్స్ అని వచ్చినాయి. ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెడితే అవి చూసిన ఏ సెలబ్రిటీ ప్రొడ్యూసర్ అయినా, ఏ మేకర్ అయినా బాగుంది, కుర్రోడి దగ్గర విషయం ఉందంటే అతను తెల్లారేటప్పటికి డైరెక్టర్ అయిపోతున్నాడు. అయిపోయి ప్రూవ్ చేసుకున్నారు కూడా. ఇప్పుడు దేవకట్ట కానీ, శేఖర్ కమ్ముల కానీ, తరుణ్ భాస్కర్ ఫస్ట్లో షార్ట్ ఫిల్మ్స్ తీసి చిన్న సినిమాలు తీసి వచ్చిన వాళ్ళు ఎవరి దగ్గర పని చేయలేదు వాళ్ళు. సో అలా కూడా అవుతున్నారు. కాబట్టి ఈ వే రైటు, ఈ వే రాంగ్ అనేది మనం ఎవరని చెప్పలేం. ఎందుకంటే ఆ టైంలో ఉన్నవాళ్ళు అలా అయ్యారు, ఈ టైంలో ఎంటర్ అయిన వాళ్ళు ఎలా అవుతున్నారు.